అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం పేపర్లలో లేటెస్ట్గా వచ్చిన అంటే చిన్న పత్రికగా వచ్చినటువంటి పత్రిక మధ్యతరహా లెవెల్ వెళ్ళిపోయి అంటే పెద్ద పత్రికలకు ధీటుగా ఈరోజు మార్కెట్లో కొనసాగుతుంది దిశ పేపర్. మరి దిశ పేపర్ని కొంతమంది సరే ఈ పేపర్ని అంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దిశ పేపర్ ఇది అట్లా ఇట్లా అని చెప్పి దాని మీద కామెంట్ చేసి ఆ పేపర్కి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఈరోజు ప్రతి వార్తను కూడా వెలుగు తీసుకురావడానికి దిశ పేపర్ చాలా ప్రయత్నాలు చేస్తుంది. మరి దిశ పేపర్లో ఈరోజు ప్రధాన అంశాలలో ఒకటి తీసుకున్నట్టయితే నేటికి ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ నేతలపై అనుమానం ఉంది, పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరాధిస్తున్నాం, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగించి ఎవరిని వదిలిపెట్టాం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అందరినీ వారు ఫోన్ ట్యాపింగ్ చేసి ఎవరేం చేసుకుంటున్నారు అంటే భార్యాభర్తల దగ్గర మనం ఎప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటాడు భార్యాభర్తలు మాట్లాడే సొల్లు కూడా వీడు వింటుండు ఎందుకై వీడు అనే విధంగా. అంటే భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వాళ్ళకు రకరకాల కిరికిర్లు పెట్టేసి వాళ్ళు సెటిల్మెంట్ చేసుకునే వ్యవహారం గత ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ అవన్నీ చేసి మనందరికీ తెలుసు. అదేవిధంగా రాజకీయ నాయకుల్ని వ్యాపారవేత్తల్ని అంతటి ట్యాపింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆ ఎక్విప్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఆఫీస్లో ఉన్నాయి, దాని మీద మేము నిశ్చితంగా పరిశీలిస్తున్నాం. అక్కడ గిట్ట వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ పాల్పడాలని తెలిస్తే మాత్రం కఠినంగా శిక్షిస్తారని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి నిన్న ఖమ్మంలో జరిగిన సమావేశంలో ఆయన వెల్లడించడం జరిగింది. నిజానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కొన్ని అంటే ప్రపంచంలో కొన్ని దేశాలలో ప్రభుత్వాలు పడిపోయినాయి. అంటే అంత దుర్మార్గమైన చర్యని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆ దుర్మార్గపు చర్యల్ని పాల్పడ్డ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ తప్పకుండా భారీ మూల్యం చెల్లించాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అంటే నువ్వు ఏదన్నా సంఘ విద్రోహ శక్తులో లేకపోతే ఉగ్రవాదులు తీవ్రవాదులతోనో అది వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ భార్యాభర్తలు మాట్లాడుకునే దగ్గర అదేవిధంగా రాజకీయ నాయకులు మాట్లాడుకునే దగ్గర కొన్ని వ్యాపారాలు దాంట్లో ప్రతి ఒక్కరి దానికి వాళ్ళే చెప్తున్నారు కొన్ని వేలుగా లక్షల ఫోన్లు కూడా వాళ్ళు ట్యాప్ చేస్తారు. ఇది చాలా దుర్మార్గం చర్య. ఇది ఇట్లా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ వాళ్ళు దీంట్లో రుజువు అయితే మనం తప్పకుండా శిక్షించినప్పుడే మరింకోసారి అది పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పి మరి రాష్ట్ర ప్రజలు కూడా భావిస్తున్నారు.